వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. అన్నా కాదన్నా, నెల్లూరు జిల్లా అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కోట. రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న సామ్రాజ్యం ఇది. మరి నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లా 10కి 10 వాషౌట్ అయింది కదన్నా. ఇందుకు కారణం ఏమంటారు? అసలు నెల్లూరుకి సంబంధించినటువంటి దాంట్లో ఎప్పుడు కూడా ఒక పార్టీనే ప్రజలు ఆదరిస్తారు. ఎప్పుడు కూడా చాలా వరకు ఎన్నికల్లో నువ్వు ఉదాహరణకు చూస్తే 2004లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. 2014 వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు వచ్చింది. 2019లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. 2024 వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతినింది. తెలుగుదేశం 2009 మర్చిపోయినారు మీరు. 2009లో మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది. అది 94లో వచ్చేటప్పటికి టీడీపీ స్వీప్ చేసింది. ఆ రోజు కూడా 94లో దాదాపుగా అన్ని సీట్లు టీడీపీ గెలిచింది. ఆ రోజు ఇదేం కొత్తగా గెలవడం కాదు. 94లో రామారావు వేవ్లో అన్ని రామారావు వేవ్ 89 వచ్చినప్పుడు మొత్తం అన్ని కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి కాంగ్రెస్ తెలుగుదేశం ఏదొచ్చినా ఒకే వేవ్తో ఒకే విధంగా మైండ్ సెట్ ఉంటుంది. ఇక్కడ పెద్ద డిఫరెంట్గా ఏమి ఉండవు. అటువంటి పరిస్థితుల్లో అంతకుముందు ఏదైతే వేసారో దానికి భిన్నంగా ఓటేశారు. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సూపర్ 6 మీద నమ్మకం కలిగింది. ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేడు అనేటువంటి ఆలోచన కలిగింది. పెన్షన్ ఎక్కువ ఇస్తాడు, ఇప్పుడు ఒక్కసారిగా 7,000 వస్తుంది మనకి. జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఆయన ఇచ్చేది ఇప్పుడు ఏమి ఇవ్వడు కదా, ఏం పెరగదు కదా. చంద్రబాబు నాయుడు వస్తే ఒకటేసారి 7,000 ఇస్తానన్నాడు కాబట్టి ఒక్కసారి 5,000 పెరగదు కదా. ఇవన్నీ ఆలోచనలు కలిగాయి జనాలకి. మొత్తం కూడా దానివల్లే ఓడిపోయామంటారు. కానీ నెల్లూరు పెద్దారెడ్ల మధ్య సరైన సఖ్యత లేకపోవడము, ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని నెగ్గుకోవడంతో ఇదే జరిగింది. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న, కాకాని గోవర్ధన్ నల్లపరెడ్డిగా ప్రసన్న కుమార్ కొద్ది గ్యాప్ ఉంది, మేకపాట కొద్ది గ్యాప్ ఉంది. ఇలా నెల్లూరు పెద్దారెడ్ల మధ్య ఒకప్పుడు కలిసి కట్టుగా ఉన్న నెల్లూరు పెద్దారెడ్లంతా ఎవరికి వాళ్ళు ఇదైపోవడంతోనే మధ్య అంతరాలు అనేటువంటివి ఎప్పుడూ రాలేదు. కానీ అది కేవలం గ్యాస్ హిప్స్ బయట వచ్చినటువంటి దుష్ప్రచారమే తప్ప అది అసత్య ప్రచారం అది ఎక్కడ లేదు. కానీ ఇక్కడ ఈరోజు ఉండేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చెప్పినట్టుగా ఎప్పుడో 25-30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. కానీ అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండేదంటే చాలా గ్రామాలు కొంతమందికి ఎవరైతే ఉన్నారో జిల్లాను లీడ్ చేసేవాళ్ళు ఆ నియోజకవర్గాలకు పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా ఆ గ్రామాలు ఎదురు చూసేవి, లేదా వచ్చి అడిగాయి, అయ్యా నేను రాపూర్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తే ఆ నియోజకవర్గంలో ఎవరికి చేయమంటారు మీరు అని చెప్పి అడిగి చేసేటువంటి వాడు. అమ్మ నేను ఊర్లోకి వెళ్ళి నేను పలాని ఆయన దగ్గరికి పోయి వచ్చాను, ఏ సుబ్బారెడ్డి గారి దగ్గరికి పోయి వచ్చాను, లేదా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి పోయి వచ్చాను, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి పోయి వచ్చాను, ఆయన వీళ్ళ వర్గానికి చేయమన్నాడు అని చెప్పని చేసేవాడు. అప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో అది ఎఫెక్ట్ ఉండేది. దానికి సంబంధించినటువంటి అంతో ఎంతో ఆ రోజు జనాలలో కొంత వాళ్ళు చెప్పినందువల్ల ఓట్లు పడేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇంటికి 2 లీడర్లు తయారైపోయారు. ఒకటి తెలుగుదేశంలో ఉంటాడు, ఒకడు వైఎస్ఆర్సీపీలో ఉంటాడు, మూడోవాడుగా ఉంటే జనసేనలో ఉంటాడు. కాబట్టి రకరకాలైనటువంటి కాంబినేషన్స్ ఉన్నాయి. ఎవరి మాటని ఎవరు ఓటు వేసేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఒకరి కాళ్ళు ఒకరు లాక్కోవాలనుకోవడం కేవలం కాళ్ళు పట్టుకోవడానికి తప్ప లాగడానికి ఉపయోగపడదు. ఈరోజు రాజకీయ నేపథ్యం మారింది, పరిస్థితులు మారాయి. అప్పట్లాంటి పరిస్థితులు ఈరోజు లేవు. కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి, లేదా ఎవడన్నా ఓడిపోతే నేను ఓడించానని చెప్పుకోవడానికి, లేదా ఓటమి పాలైనటువంటి వాడి వల్ల ఓడిపోయిన నిందారోపణలు చేయడానికి తప్ప ఎవరిని గెలిపించలేరు, ఎవరిని ఓడించలేరు. గెలిపించాలన్నా ఓడించాలన్నా ఈరోజు వాళ్ళ తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళు చేసినటువంటి తప్పులు వల్ల జరుగుతుంది. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఇమేజ్ పనిచేస్తే దానిలో బయటపడగలం, గెలవగలం తప్ప స్థానికంగా ఉండేటువంటి వాళ్ళం మేము ఎవరు ఏమనుకున్నా కూడా గెలిచే పని ఉండదు. మేము ఒకటే చెప్తున్నాను నీకు, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒకటి నిలబడితే దాని పక్కన సున్నాలు లాంటి వాళ్ళం మేమందరం. ఎన్ని ఉంటే అంత విలువ పెరుగుతూ పోతుంది అంతే. ఆ ఒకటి అనేటువంటిది లేకపోతే అన్ని సున్నాలే, ఎవరికి విలువ. అదే అన్నాడు ఆయన కూడా ఒక నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు, ఎలక్షన్స్ ముందు నా ఫోటో చూసి వేస్తారని. ఆ ఇంటర్వ్యూ అయితే మీరు ఎమ్మెల్యేలు ఇటు నుంచి అటు మారుస్తున్నారు కదా, ఎలా ఒప్పుకుంటారు అంటే, ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుంది అన్నప్పుడు క్యాండిడేట్లు తప్పలేదు, నా బొమ్మ చూసి ఓట్లు వేస్తారన్నారు. బొమ్మను చూశారు. నేను ఒకటే చెప్తున్నా, ఓన్ చేసుకున్నా డిజోన్ చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాడిని చూసే రేపు ఎలక్షన్ జరుగుతుంది. ఎప్పుడైనా అక్కడ స్థానికంగా ఉండేటువంటి వాడు మరీ చెడగొట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని కూడా లెక్క చేయనంతగా చేసేటువంటి వాళ్ళు ఊరు లేరు మా పార్టీలో నాకు తెలిసి. అది జరిగిందనే కదా ఇప్పుడు 11కి వచ్చింది. 11కి రావడానికి దీంట్లో మనము పోస్ట్ మార్టం చేస్తే చాలా కారణాలు కనపడతాయి నాగరాజు. జనాలు ఈరోజు ఇండివిజువల్గా నాకేం వస్తుందని అడుగుతున్నారు.
చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి లెక్కలు బేరీ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి బాండ్లో నీకు ఇంటికి 3 లక్షలు వచ్చేస్తుందని చెప్పి ఇచ్చారు. ఆ లెక్క వేసుకున్నారు. 5 సంవత్సరాల్లో 15 లక్షలు, ఈ లెక్కలన్నీ కట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి అలవాటు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఇవ్వంగా అంత అనుభవం ఉండేటువంటి చంద్రబాబు నాయుడు మాత్రం ఎందుకు ఇవ్వడం అని అనుకున్నారు. ఆ రోజు ఓట్లు అయినటువంటి వాళ్ళకి చాలామందికి మన ఓటు హక్కు వచ్చింది, మా అందరికి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. రకరకాలైనటువంటి మై ఫస్ట్ ఓట్ విత్ సిబిఐ అని చెప్పి పెట్టాడు. ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పాలనో, ఎన్ని రకాలైనటువంటి ఆకర్షణలు ప్రయోగించాలనో అన్ని అస్త్రాలు ప్రయోగించాడు. ఈసారి ఏం లేదు, బ్రహ్మాస్త్రాలు గిమ్మస్త్రాలు అన్నీ పోయాయి. అమ్ముల పొదిలో ఏం అస్త్రాలు లేవు. చంద్రబాబు నాయుడు ఒక్కడే మిగులుతాడు, చేతిలో విల్లు ఒకటే ఉంటుంది తప్ప బాణాలు ఉండవు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆయన అస్త్ర సన్యాసం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో 2029 వచ్చేటప్పటికని నాకు అనిపిస్తుంది. మరి ఎవరి మధ్య గ్యాపులు ఉన్నారు కదా, ఈ విషయం అయితే మీరు వాస్తవంగా చెప్పాలా. అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, అప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి మీకు మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది. మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ని సర్వేపల్లిలకు మీరు అడుగు పెట్టనివ్వలేదు. ఇక్కడ నెల్లూరు సిటీలో ఒక సామాజిక వర్గానికి చెందిన ఫ్లెక్సీలు కట్టకూడదు అని అనిల్ కుమార్ యాదవ్ హుకుం జారీ చేశారు. కొన్ని ఫ్లెక్సీలను కూడా అప్పుడు చింపివేయడం జరిగింది. అది పెద్ద గొడవ కూడా జరిగింది అప్పుడు నెల్లూరు సిటీలో కూడా. అంటే మీకు అనిల్ కుమార్ యాదవ్కు గ్యాప్ ఉండిందా లేదా? అంటే అనిల్కి నాకు మధ్య ఎప్పుడు గ్యాప్ లేదు. ఫస్ట్ పాయింట్, నువ్వు అడిగినటువంటి ఫస్ట్ పాయింట్కి ఆన్సర్. రెండవది, ఒక ఎమ్మెల్యేగా అది ఆమోదయోగ్యమా కాదా వేరే విషయం. జిల్లా హెడ్ క్వార్టర్స్లో కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్స్ కట్టకూడదని చెప్పి శ్రీధర్ రెడ్డి తీసుకున్నాడు అదే నిర్ణయం, అనిలు తీసుకున్నాడు ఆ నిర్ణయం. దాని ప్రకారం వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో మనం ఫ్లెక్స్లు కట్టకూడదు అని చెప్పి అనుకున్నారు. ఆ ఫ్లెక్స్లను తొలగించేటువంటి పని చేశారు. ఎవరు కట్టినా కూడా ఇక్కడ ఉండకూడదు, దేవస్థానాలు కొన్ని ప్రాంతాలను తీసుకొని దాని ప్రకారం వాళ్ళు ఫ్లెక్స్లు తొలగించారు. రెండో విషయానికి, మీరు చెప్పినటువంటి విషయానికి వస్తే, జిల్లాలో నాకు అనిల్కి ఎప్పుడు గ్యాప్ రాలేదు. కానీ మా ఇద్దరి మధ్య గ్యాప్ అనేటువంటి దానికన్నా వాస్తవం ఏమిటంటే, ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అతనితో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు నన్ను కొంచెం డిఫరెంట్గా మాట్లాడారని చెప్పి తెలిసిన తర్వాత ఆయనతో పాటు వీళ్ళు కూడా, ఇప్పుడు నేను నన్ను రమ్మన్నాను, నిన్ను ఒక్కడిని రమ్మంటే నువ్వు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోలేవుగా, నీతో పాటు కెమెరామెన్ అందరు రావాలిగా. ఖచ్చితంగా రావాలి. ఆ కెమెరామెన్ వచ్చేది నాకు ఇష్టం లేనప్పుడు నేను నీకు ఇంటర్వ్యూ ఇవ్వనుగా. అవును. అందుకని నాకు నీ మీద, అనిల్ మీద వ్యక్తిగత కాకుండా అనిల్తోటి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నన్ను విమర్శించారో వాళ్ళు రావడం నాకు ఇష్టం లేదు. కాబట్టి అయ్యా నువ్వు ఒక్కడివేరా, వాళ్ళని తీసుకొని రావద్దని చెప్పి చెప్పలేం. కాబట్టి వాళ్ళు ఆయన నీడలాగా వచ్చేటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది కాబట్టి నేను ఆహ్వానించలేదు. అంతే తప్ప నేను ఆయన ఆహ్వానించకూడదనో, అనిల్ని నా తమ్ముడిలాగా చూసుకునేటువంటి వాడిని, అనిల్ నువ్వు అడిగినా కూడా నన్ను అన్న అదేవిధంగా చూసుకున్నాడని చెప్తాడు తప్ప లేదు లేదు మాకు తేడాలు ఉన్నాయనేటువంటి మాట చెప్పడు, ఎప్పటికీ చెప్పడు. అంటే అనిల్ కుమార్ యాదవ్ ఆనం కాంపౌండ్కి వ్యతిరేకంగా ఎదిగిన నాయకుడు. అతన్ని ఆనం కాంపౌండ్కి వ్యతిరేకంగానే నెల్లూరు సిటీలో నిలబెట్టారు, నెల్లూరు పెద్దారెడ్లు అంతా కలిసి. అయితే అనుకోకుండా 2019లో అనిల్ యాదవ్కి మంత్రివర్గంలో అవకాశం రావడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి అప్పటివరకు మంత్రివర్గంలో చోటు కోసం ఆశించాడు. ఆయన స్థానంలో అనిల్కి రావడంతో నెల్లూరు పెద్దారెడ్డి అంతా అక్కసు వెళ్ళగారు. ఇంకా నెల్లూరు నుంచి అనిల్ని తరిమివేయాలని ఒక కుట్రపూరితంగా వ్యవహరించాయని చాలా ఇబ్బందులకు గురి చేశారన్న ప్రచారం అయితే జరిగింది. అప్పట్లో మూర్ఖత్వమైనటువంటి ప్రచారం అది. ఒక విషయం చెప్తాను నీకు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి దగ్గర ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిన దగ్గర ఒక నాన్ రెడ్డికి అవకాశం కల్పించాడు. కాబట్టి నాన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలా, ఇది ఇన్ఎవిటబుల్ అనేటువంటిది ఆయన నిర్ణయం. నాకు రెడ్లల్లో ఇచ్చేటప్పుడు నాకు ఇవ్వకుండా గౌతమ్కి ఇచ్చాడు అనేటువంటి బాధ కలగడం సహజంగా ఉండొచ్చేమో, కానీ అది కూడా నాకు కలగలేదు వాస్తవానికి. ఉండొచ్చు, కానీ నేను అనిల్కి ఇచ్చినప్పుడు నేను బాధపడేదంటే ఇట్ ఇస్ మీనింగ్లెస్ అండ్ బేస్లెస్. నేను చెప్పినట్టుగా ప్రచారాలే. ఎందుకు శ్రీధర్ రెడ్డి గారు మంత్రివర్గంలో స్థానం ఆశించారు, మీరు ఆశించారు, కానీ బీసీ సమాజ వర్గానికి చెందిన అనిల్కి రావడంతో రెడ్డి సమాజ వర్గం రగిలిపోయింది అంటున్నారు. నేను చెప్పేది అదే. ఒకటి, నాన్ రెడ్డికి కన్ఫర్మ్డ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు ఆయన ప్రతి దగ్గర, ప్రతి జిల్లాలో. ఈ విధంగా ఇప్పుడు మనం చిత్తూరు తీసుకుంటే నారాయణ స్వామికి ఇచ్చాడు, పెద్దిరెడ్డి గారికి ఇచ్చాడు. 2 రెడ్లకు ఒక జిల్లాలో ఇవ్వలేదు ఆయన. అది ముందుగానే నిర్ణయం ప్రకటించాడు ఆయన, నేను ఇవ్వలేను అని చెప్పాడు. కాబట్టి 1 రెడ్డికే వచ్చింది. నేను 1 రెడ్డికే వచ్చేటప్పుడు నేను ఆశించి ఉండవచ్చు, కానీ అంతకు ముందు నుంచి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాజీనామా చేసి మేకపాటి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచింది. కాబట్టి ఆయనకి ఇవ్వడం ధర్మం గౌతమ్ రెడ్డికి.
కానీ నాకు ఏదన్నా కాంపిటీషన్ ఉంటే ఎక్కడ ఉండాలా? ఒక రెడ్డికి అవకాశం ఇచ్చాడు కదా, ఆ రెడ్డి అవకాశం నాకు కల్పించాలి కదా, గౌతమ్ రెడ్డికి కల్పించాడు అనేటువంటి భావం ఉండాలి తప్ప అనిల్ కుమార్ యాదవ్కి నాకు సంబంధం ఉంది, మా ఇద్దరికి పోటీ ఉంది, నేను ఉన్నా కూడా ఆయన మంత్రి. పెద్దారెడ్ల మధ్య ఒక బీసీ మంత్రి అయ్యాడని ఒక అక్కసు వచ్చింది. లేదు, రాదు. ఎట్లా వస్తుంది? టికెట్ ఇచ్చినప్పుడే రాంది, మంత్రి ఇచ్చినప్పుడు ఎందుకు వస్తుంది? టికెట్ ఇచ్చినప్పుడు గెలిపించారు కదా. టికెట్ ఇప్పించడంలో రెడ్లంతా ఒకటయ్యారు, మంత్రివర్గంలో చోటు దక్కడంతో రెడ్లకు ఆవేశం వచ్చింది. బీసీ కింద మేము ఉండాలా, మేము పెద్ద రెడ్లం కదా. ఎట్లా ఉంటది? అన్నం పెట్టినటువంటి వాడు ఆకులాగుతాడా? మీరు చెప్పేది ఎట్లా ఉందంటే అన్నం మాత్రం పెట్టారు ఆకులాగారు అన్నట్టుగా ఉంటుంది. అది కాదు, అది వాస్తవం కాదు, ప్రచారమే. నెల్లూరు రెడ్లు అందరూ కూడా అనిల్ని ఇష్టపడతారు. అనిల్ కూడా రెడ్లకు సంబంధించినటువంటి వాళ్ళతో బాగానే ఉండేవాడు. అక్కడ ఉన్నటువంటి ఒకే ఒక గ్యాప్ ఏంటంటే ఏదో ఒకటి క్రియేట్ చేయాలనేటువంటి దాంట్లో కొంతమంది మధ్యలో క్రియేట్ చేయడం తప్ప వాస్తవానికి నేను చెప్పినటువంటి మాట వాస్తవం. అంటే మీరు అంతర్గతంగా ఇంటర్నల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన రిపోర్టు కారణంగానే జిల్లా నుంచి అనిల్ గారిని 2024 ఎన్నికల సమయంలో ఇక్కడ నుంచి తరిమేసి అక్కడ ఎంపీగా అక్కడ ఇచ్చారు. ఒక విషయం చెప్తాను మీకు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరో చెప్పారు జరిగింది అని అనుకుంటే అంతకన్నా మూర్ఖుడు ఇంకొకటి ప్రపంచంలో ఉండడు. ఆయనకు వాస్తవ అంచనాలు ఉంటాయి. ఆయన ఒక నిర్ధారణకు వచ్చేటప్పుడు అన్నీ బేరీజ్ వేసుకుంటాడు. ఆ నిర్ధారణకు వచ్చేటప్పుడు మన అభిప్రాయాలు అడుగుతాడు. ఆ అభిప్రాయాలు అడగవలసినప్పుడు అడుగుతాడు. అన్ని అంశాలు కూడా ఆయన అభిప్రాయాలు అడగడు. అడిగి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గడు. కాబట్టి ఆయన నిర్ణయం అక్కడ బీసీలు అవసరపడతారు, యాదవ్ క్యాండిడేట్ అయితే బాగుంటుందని చెప్పి చాలామందిని పరిశీలించేటువంటి సమయంలో అనిల్ అయితే బాగుంటుంది. ఎందుకంటే అప్పటికే కొంతమంది ఎంపీ క్యాండిడేట్లు కూడా ఆయన వదిలి వెళ్ళిపోవడం జరిగింది. చాలామంది తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు అప్పటికే. ఆ ఉద్దేశంతో ఆయన లాయల్గా నాకు ఉండేటువంటి వాడు కాబట్టి అనిల్ని పెట్టుకుంటే ఎంపీగా బాగుంటుంది కొంచెం మామూలుగా అని చెప్పిన ఆ విధంగా ఇక్కడ నేనున్నాను, నేను సమర్థించుకోగలను అనుకున్నటువంటి పార్లమెంట్లో కొంతమంది తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు కాబట్టి అనిల్ లాంటి వ్యక్తి ఉంటే మనకి లాయల్గా ఉంటాడు కదా అని చెప్పి ఆయన నర్సరావుపేట కాన్స్టిట్యున్సీకి తీసుకెళ్ళాడు. అక్కడ బీసీకి ఎవరికో ఒకరికి ఇవ్వాలా, యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వాలా, ఇవన్నీ అయితే అనిల్ సూట్ అవుతాడు. పరిచయం అవసరం లేదు, ఒక యాదవ్గా మంత్రిగా పనిచేసాడు కాబట్టి అందరికీ పరిచయస్తుడు కదా అని చెప్పి ఆ కోణంలో ఆలోచన చేసి తీసుకెళ్ళాడు తప్ప నాకు తెలిసినంత వరకు ఇక్కడి నుంచి తరిమేస్తానో లేకపోతే జనాలు తరిమేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు వద్దులే అని చెప్తాడు. ఆ మనస్తత్వం ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అనిల్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మీరు పూర్తి స్థాయిలో ఒక ఎమ్మెల్యేగా ఆయనకు సహకరించారా? ఆయనకి నేను సహకరించలేదు, మంత్రిగా ఆయన నాకు మంత్రి ఆయన నియోజకవర్గానికి రానివ్వలేదు, ఆహ్వానించలేదు కదా మీరు. ఏం అవసరం? అదే నేను చెప్పింది. ఆయన నియోజకవర్గంలోకి ఆహ్వానించకపోవడానికి కారణం ఆయన వెనక ఉన్నటువంటి కొంతమంది నా గురించి మాట్లాడారు కాబట్టి వాళ్ళని రావడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఆయన్ని ఆహ్వానించలేదు అంతే. ఏదన్నా పనులున్నా అడిగాము, పనులున్నా మాట్లాడాము, ఏదన్నా విషయాలు ఉంటే మాట్లాడుకున్నాం, మీటింగులు ఉంటే చర్చించాం, పార్టీ పరంగా మీటింగులు ఉంటే పార్టీలో కూర్చొని మాట్లాడాం, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు జిల్లా పార్టీ కార్యాలయంలో మీటింగులు జరిగాయి, కూర్చొని మాట్లాడాం. ఆ రోజంతా ఏమి ఆయన విభేదించి నేను పార్టీ కార్యాలయానికి రాను అని ఆయన చెప్పినటువంటి సందర్భాలు లేవు. ఆయన వచ్చిన మీటింగులకి మేము రావు అని చెప్పి మేము ఎప్పుడు బాధపడలేదు, ఎప్పుడు జరగలేదు. ఇవన్నీ కల్పితాలే. సరే, మరి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మీకు మంత్రివర్గంలో చోటు దక్కింది. అయితే ఆ మంత్రివర్గంలోంచి చోటు కోల్పోయాడు అనిల్ కుమార్ యాదవ్. ఆ సందర్భంగా ఒక ప్రెస్ మీట్లో అన్నారనుకుంటా, నాకు బాగా గుర్తుంది. నేను మంత్రిగా ఉన్నప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎంత సహకరించారో నాకు నేను కూడా అంతే సహకరిస్తాను. తప్పే ఉంది. ఒక అంటే సర్కాస్టిక్గా అన్నారు అనేది జనాలు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒకవేళ ప్రతి ఒక్కరు ఏమంటాం, అయ్యా నా సహకారానికి పరస్పర సహకారం అని అంటాం. అదే విధంగా నేను సహకరించిన అంటే మీరు ప్రతిసారి పిలుస్తారా, మీరు ఏ విధంగా ఉంటారు, మీరు ఏ విధంగా ఉంటారు, మీరు ఏ విధంగా ఉంటారు అనేటువంటిది మీడియా పలు ప్రశ్నలు సంధించడం జరిగింది. ఆయన సింపుల్గా ఏం చెప్పాడు, ఆయన ఏ విధంగా సహకరించాడు, నేను ఆ విధంగా సహకరిస్తానయ్యా అని అన్నాడు. దాంట్లో తప్పే ఉంది. కోడిగుడ్డు మీద ఏకలు పెరిగినట్టుగా దాన్ని కూడా ఏది మాట్లాడినా కూడా మీరు వెటకారంగా మాట్లాడారు, ఏఖ్యానంగా మాట్లాడారు, నవ్వారు, సెటైరికల్గా మాట్లాడారు అంటే దానికి అర్థం లేదు. మామూలుగా మనం తీసుకోవాల్సింది ఆయన ఏ కాన్సెప్ట్తో చెప్పాడో పక్కన పెడదాం, ఆన్సర్ కరెక్ట్ ఆర్ నాట్, దాని దగ్గరికి వస్తే కరెక్టే. మరి దాని గురించే మాట్లాడడం, మనం దానికే కన్ఫైన్ అవుదాం. ఆయన వెనక ఉద్దేశం ఏంటంటే ఆయన ఏమైనా పరకాయ ప్రవేశం చేశారు ఎవరన్నా, ఈ విధంగా మాట్లాడాడు కాబట్టి ఆయన ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు. ఏదో ఒక వ్యూస్ తప్ప, వ్యూస్ సంబంధించినటువంటి న్యూస్ తప్ప అది ఒరిజినల్ న్యూస్ కాదు అవి. మరి అనిల్ మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎందుకు ప్రోత్సహిస్తారు? ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇప్పించారు, ఆయనను బరిలోకి దింపాలని మీరు వెనకుండి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన చెప్పేది ఇది అవగాహన రాహిత్యంతో ఏదేదో ఊహించుకొని బయట అందరూ మాట్లాడి వాళ్ళ ద్వారా నీకు చేరినటువంటి సంఘటన. వాస్తవానికి అనిల్ అనేటువంటి వ్యక్తి నేను
ఇప్పుడు ఉండేటువంటి దీనిలో వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారు అనేటువంటి చర్చ జరిగినప్పుడు అనిలే స్వచ్ఛందంగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు సిటీకి పెట్టండి, ఎమ్మెల్సీగా ఉన్నాడు అని చెప్పి అనిల్ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఇది ఎవరు చంద్రశేఖర్ రెడ్డిని అడిగినా చెప్తాడు, ఎవరిని అడిగినా మా జిల్లాలో ఉండేవాడిని ఎవరినైనా అడగండి, అయ్యా అనిల్ ప్రోత్సహించాడా చంద్రశేఖర్ రెడ్డిని, మీరు ఎవరన్నా ప్రోత్సహించారా అని. అనిలే ఆ రోజు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ప్రోత్సహించాడు, బాధ్యతలు తీసుకున్నాడు, ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాడు. ఈరోజు నారాయణ లాంటి మంత్రిని మోటుకోవడం చిన్న విషయం కాదు, పనిచేస్తున్నాడు. కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ ఎమర్జీ కాగలిగాడు తొందరగా. అంతే తప్ప ఒకడు ఎమర్జీగా ఏమంటానో తెలివిగల్లోడు, ఎమ్మెల్సీగా ఆ పక్కన పోయినప్పుడు కూడా గెలిచినటువంటి వాడు, కాబట్టి ఎలక్షన్ చేసుకోగలిగినటువంటి వాడు, తెలివిగలిగినటువంటి వాడు, తొందరగా జనాల్లో ఎమర్జీ కాగలిగినటువంటి వాడు, నారాయణ కానీ ప్రభుత్వం మీద కానీ ఎప్పుడైనా గళం విప్పగలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన ఎమర్జీ అయితే దాన్ని ఒకరు చెప్పారు ఒకరు ప్రోత్సహించారు ఏంది. అనిలే, నేను చెప్పేది వాస్తవం, అనిలే చంద్రశేఖర్ రెడ్డి పేరు ప్రతిపాదించాడు సిటీకి. అవునా కాదనేటువంటిది అయ్యా ఈ విధంగా చెప్పాడని చెప్పి నాతో పాటు జిల్లాకు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నువ్వు ఎప్పుడన్నా ఈ విధంగా చెప్పాడు గోవర్ధన్ రెడ్డి నిజమా కాదా అంటే వాళ్ళు చెప్తారు.